సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క మోడర్న్ ఏపీ హిస్టరీలో భాగంగా మన యొక్క పాశ్చాత్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన యొక్క భారతదేశంలోనికి ప్రవేశించడం, ఆ తర్వాత వారందరిలో మన ఆంధ్ర ప్రాంతంలోనికి ప్రవేశించిన వారిలో పోర్చుగీస్ వారు మొదటి వారని చెప్పేసి, వారు మొదట మన ఉత్తర సర్కారులు మొదలుకొని మన యొక్క దత్త మండలాల వరకు కూడా పోర్చుగీస్ వారు తమ స్వాధీనం చేసుకోవడం, ఆ తర్వాత వారికి పోటీగా బ్రిటిష్ వారు రావడం, వారిద్దరి మధ్య యుద్ధాలు జరగడం, ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధాలు అని చెప్పేసి, వాటి ఫలితంగా పోర్చుగీస్ వారి చేతుల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం అనేది బ్రిటిష్ వారి చేతుల్లోనికి వెళ్ళిపోవడం, ఆ బ్రిటిష్ వారి కాలంలో మన ఆంధ్ర ప్రాంతంలో పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఇప్పటి వరకు మనం మాట్లాడింది ఏమిటి, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో వారు ఎటువంటి పరిపాలన చేశారు, ఇదంతా కూడా మనం ఆల్రెడీ గత క్లాసులో మాట్లాడుకున్నాం. మరి యొక్క ఆంగ్లేయులు మన ఆంధ్ర ప్రాంతంలో చేసినటువంటి పరిపాలన ఆబ్వియస్లీ మనకి నచ్చుతుందా నచ్చదా అంటే ఆబ్వియస్లీ మనకు నచ్చదు. ఎందుకంటే ఓవరాల్ మన భారతదేశం పరంగా మాట్లాడేటప్పుడు భారతదేశాన్ని ఒక వలసవాద దేశంగా, ఒక దోపిడీ దేశంగా, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా దోచుకుపోయాడు ఈ యొక్క బ్రిటిష్ వాడు. దానిలో భాగంగా మనకి దాదాబాయి నౌరోజీ డ్రైన్ సిద్ధాంతం అని చెప్పేసి, అర్థమవుతుందా లేదండి, ఇలా వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాల సిద్ధాంతాల ద్వారా చెప్పి మనం ఇండియన్ హిస్టరీలో స్టోరీ అంతా కూడా మాట్లాడుకున్నాం. భారతదేశ సంపద మొత్తాన్ని కూడా ఏ విధంగా ఇక్కడి నుంచి దోచుకొని వాడి యొక్క లండన్ నగరానికి తరలించుకుపోతున్నాడు అనేది రమేష్ చంద్ర దత్ కావచ్చు, దాదాభాయ్ నౌరోజీ కావచ్చు, ఇలాంటి ప్రముఖమైనటువంటి ఆర్థికవేత్తలు, చరిత్ర విశ్లేషకులు ఎవరైతే ఉంటారో భారతదేశ సంపదను ఏ విధంగా బ్రిటిష్ వారు దోచుకుపోయారు అనేది మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే భారతదేశం మొత్తం మీద మనం మాట్లాడుకునేటప్పుడు భారతదేశ సంపదను మొత్తాన్ని కూడా బ్రిటిష్ వాడు దోచుకుపోయాడు అని ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నామో భారతదేశంలో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదండి. సో కాబట్టి ఆబ్వియస్లీ భారతదేశం మొత్తానికి బ్రిటిష్ వాడి పరిపాలన నచ్చనప్పుడు భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి అంటే ప్రస్తుతం కాలంలో మనం మాట్లాడుకున్నట్లయితే 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రిటిష్ వాడి పరిపాలన కూడా ఆబ్వియస్లీ నచ్చదు. సో కాబట్టి ఈ బ్రిటిష్ వాడి పరిపాలన నచ్చనప్పుడు ఆబ్వియస్లీ ఏం జరుగుతాయండి, తిరుగుబాట్లు జరుగుతాయి. మరి ఆ విధంగా కంపెనీ కాలంలో మన యొక్క ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఏమిటి తిరుగుబాట్లు ఏమిటి. సో కాబట్టి సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఆంధ్ర ప్రాంతంలో, ఇక్కడ మీరు ఇంకా క్లియర్ కట్గా హెడ్డింగ్ రాసుకోవాలంటే బ్రిటిష్ కంపెనీ పాలనకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాట్లు. ఎందుకంటే ఇక్కడ మనం రెండు మాట్లాడతాం. 1858లో ఎప్పుడైతే విక్టోరియా మహారాణి 1858 నవంబర్ 1వ తేదీన విక్టోరియా మహారాణి ప్రకటన జరుగుతుందో అప్పటి నుంచి కూడా భారతదేశం యొక్క పరిపాలన మొత్తము కూడా బ్రిటిష్ ప్రభుత్వం యొక్క ఆధీనంలోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. బ్రిటిష్ రాణి పరిపాలన కిందకి రావడం జరుగుతుంది. అంటే అప్పటి నుంచి కూడా నేరుగా లండన్ నుంచి మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ మహారాణి పరిపాలించడం అనేది జరుగుతుంది. అంటే అంతకు ముందు వరకు కూడా ఎవరు పరిపాలించారు, 1858 కంటే ముందు వరకు కూడా ఆబ్వియస్లీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బిఈఐసి అని చెప్పేసి చెప్తా ఉంటాం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడో 1600 డిసెంబర్ 31వ తేదీన ఏర్పడినటువంటి యొక్క జాన్ కంపెనీ లేదా మెర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ పేరుతో ఏర్పడినటువంటి ప్రైవేట్ కంపెనీ అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ రాణి యొక్క పర్మిషన్ తీసుకొని ఇక్కడ మన భారతదేశంలో వ్యాపారం చేయడానికి వచ్చి ఒక కంపెనీ పేరుతో 1857 వరకు కూడా వీరు పరిపాలించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా పరిపాలించిన వీరికి ఎందుకు ఇక్కడ బ్రేక్ పడిందంటే ఆబ్వియస్లీ భారతదేశ చరిత్రకారుల ప్రకారం అకార్డింగ్ టు విడి సావర్కర్, వినాయక దామోదర్ సావర్కర్ ప్రకారము భారతదేశంలోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మొట్టమొదటి తిరుగుబాటు ఏమిటి, దాన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పిలిచినటువంటి తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు వచ్చిందో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దు చేసి ఇక నుంచి భారతదేశం అనేది బ్రిటిష్ రాణి పరిపాలనకు వస్తుందని చెప్పేసి లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి సమయంలో అలహాబాదు దర్బారును ఏర్పాటు చేసి 1858 నవంబర్ 1వ తేదీన విక్టోరియా మహారాణి ఎవరైతే ఉంటారో ఆమె పరిపాలనలోనికి మన యొక్క భారతదేశం వెళ్ళింది. ఈ స్టోరీ అంతా కూడా తరువాత మాట్లాడతాం, ఇండియన్ హిస్టరీలో కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటి అంటే 1858 కంటే ముందు వరకు కూడా మన భారతదేశాన్ని పరిపాలించింది ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. మరి ఆ కంపెనీ పరిపాలనలో ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉన్నాయి, విద్య ఎలా ఉంది, సాహిత్యం ఎలా ఉంది, సంగీతం ఎలా ఉంది, చిత్రకళలు ఎలా ఉన్నాయి,
ఆంగ్ల భాషకి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చారు, ఉద్యోగాలలో భారతీయుల యొక్క స్థానం ఏమిటి, అర్థమవుతుంది లేదు ఏంటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించివన్నీ కూడా. సో ఆంధ్రాలో విద్య ఎలా ఉంది, ఆంధ్రాలో సాహిత్యం ఎలా ఉంది, ఆంధ్రాలో ఆంగ్ల విద్యను ఏ విధంగా ప్రవేశపెట్టారు, ఆంధ్రాలో ఉద్యోగులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఆంధ్రాలో సంగీతం పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు ఏమిటి, రాజకీయ పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఆబ్వియస్లీ వారి పరిపాలన మనకు నచ్చలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో కంపెనీకి వ్యతిరేకంగా కొన్ని తిరుగుబాట్లు వచ్చాయి. మరి ఏమిటి సార్ ఆ తిరుగుబాట్లు అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా 1857 కంటే ముందు వచ్చినటువంటి తిరుగుబాట్లు. సో 1857 కంటే ముందు వచ్చిన తిరుగుబాట్లు మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఒకటవది పర్లాకిమిడి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటామండి, చాలా చాలా ఇంపార్టెంట్. 1768లో వచ్చినటువంటి పర్లాకిమిడి తిరుగుబాటు. అదేవిధంగా రెండవది గంసూర్ తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ గంసూర్ తిరుగుబాటు గురించి మాట్లాడుకోవాలి. అదేవిధంగా విశాఖ కొండ జాతుల తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటాం. విశాఖ కొండ జాతుల తిరుగుబాటు గురించి మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ 1857 తిరుగుబాటు, అంటే 1857 సిపాయిల తిరుగుబాటు కంటే ముందు జరిగింది సైరా నరసింహారెడ్డి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటాము. దాన్నే మనకు అర్థమయ్యే విధంగా రాసుకోవాలంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ కంపెనీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాట్లు 1857 కంటే ముందు ఏమిటేమిటయ్యా అంటే పర్లాకిమిడి తిరుగుబాటు, గంసూర్ తిరుగుబాటు, విశాఖ కొండ జాతుల తిరుగుబాటు, సైరా నరసింహారెడ్డి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. జాగ్రత్తగా నోట్ చేసుకోవాలండి. సో ఒక్కొక్క తిరుగుబాటు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ది పర్లాకిమిడి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో పర్లాకిమిడి అనగానే మీకు వెంటనే మైండ్లోనికి రావాల్సింది ఏమిటంటే ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి ఒడిస్సాలో ఉన్నటువంటి గంజాం జిల్లా అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో కాబట్టి చూడండి, కర్ణాటకలో బళ్ళారి అనేది ఒకప్పుడు మన ఆంధ్రాలో ప్రాంతం, కానీ తరువాత కాలంలో బళ్ళారి కర్ణాటకలో కలిసిపోయింది. అందుకే ఇప్పటికీ కూడా బళ్ళారి ప్రాంతంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఒకప్పుడు గంజాం కూడా మన శ్రీకాకుళంలో భాగంగా ఉండేది, అంటే ఆంధ్ర ప్రాంతంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఒడిస్సాలోనికి గంజాం వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే సో ఈ ఒడిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా ఏదైతే ఉంటుందో ఆ గంజాం జిల్లాలో ఉన్నటువంటి ఒకానొక గ్రామమే ఏమిటయ్యా అంటే పర్లాకిమిడి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఈ గంజాము, ఈ పర్లాకిమిడి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నిటికీ కూడా ఒక జమీందారు ఉండేవాడండి. ఆ జమీందారు ఎవరయ్యా అంటే నరేంద్ర దేవుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో యాక్చువల్గా ఈ నరేంద్ర దేవుడిని నియమించింది బ్రిటిష్ వారే, కానీ వీడి పరిపాలన జమీందార్ అనేవాడు ఎలా ఉండాలండి, బ్రిటిష్ వాడు చెప్పు చేతల్లో ఉండాలి. ఆబ్వియస్లీ బ్రిటిష్ వారు కావచ్చు, పోర్చుగీస్ వారు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, ఎందుకు ఈ యొక్క జమీందారులను ఏర్పాటు చేసేవారంటే భారతదేశ ప్రజలకి, ఇట్ మీన్స్ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు కావచ్చు, వ్యవసాయ రైతులకి కావచ్చు, సో ఎవరైతే బ్రిటిష్ వారికి ఉపయోగపడేవారు ఉన్నారో వారికి బ్రిటిష్ వారికి మధ్య మధ్యవర్తులుగా జమీందారులను పెట్టుకునేవారు. అంటే ఈ రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేయడం కావచ్చు, ఏ రకమైన అంటే ప్రధానంగా బ్రిటిష్ వారికి భారతీయుల నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఏమిటంటే శిస్తే. అది భూమి శిస్తు కావచ్చు, వారు పండించేటటువంటి పంటలో నుంచి కొంత ఇవ్వడం, తీన్కత్తియా విధానం అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకుంటాం. సో ఇలా వివిధ రకాల వాణిజ్య పంటలు పండించడం, వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో పొందడం, ఇదంతా కూడా రైతుల దగ్గర నుంచి బ్రిటిష్ వారికి రావాలి అంటే వారికి మధ్యవర్తులు కావాలి. అందుకోసం అని చెప్పేసి జమీందారులను పెట్టుకునేవారు. సో ఆబ్వియస్లీ జమీందారులు ఎవరికి అనుగుణంగా ఉండాలి, బ్రిటిష్ వారికి. కానీ నరేంద్ర దేవుడు అనేవాడు ఈ పర్లాకిమిడి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటికీ కూడా ఒక సంస్థానాధీశుడిగా, ఒక జమీందారుగా, ఒక పెద్ద మనిషిగా ఉండేవాడండి. కానీ మొదట్లో బ్రిటిష్ వారికి సానుకూలంగా ఉన్నప్పటికీ తరువాత కాలంలో బ్రిటిష్ వారికి కొంత ముండి చేయి చూపించడం అనేది జరిగింది. ఎవరు, నరేంద్ర దేవుడు. ఎప్పుడైతే వాడి మాట వినట్లేదు, అంటే బ్రిటిష్ వాడి యొక్క మాట నరేంద్ర దేవుడు వినట్లేదో వెంటనే వీడి కుమారుడైనటువంటి గజపతి దేవుడు ఎవరైతే ఉంటారో ఆ గజపతి దేవుడిని పర్లాకిమిడి ప్రాంతానికి జమీందారుని చేయడం అనేది జరుగుతుందండి. కొన్ని పుస్తకాలలో గణపతి దేవుడు ఉంటుంది, కొన్ని పుస్తకాలలో గజపతి దేవుడు ఉంటుంది. ఏదైనా పర్వాలేదు, కావాలంటే స్లాష్ పెట్టుకొని రెండు రాసుకోండి. ఎందుకంటే మల్టిపుల్ బుక్స్ చూసేటప్పుడు డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పేసి కాంట్రవర్సీ ఉన్న దగ్గర రెండు పేర్లు కూడా నేను చెప్తా ఉంటాను, రాసుకోవాలి. సో కాబట్టి ఆ నరేంద్ర దేవుడి యొక్క కుమారుడైనటువంటి గజపతి దేవుడిని మన కంపెనీ ఉద్యోగస్తులే, మన అంటే మనవారు కాదు, బ్రిటిష్ వారు, బ్రిటిష్ కంపెనీ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో తన తండ్రి గారు నరేంద్ర దేవుడిని తొలగించి గజపతి దేవుడిని పర్లాకిమిడి ప్రాంతానికి జమీందారులు చేయడం అనేది జరుగుతుంది. తన తండ్రిని తొలగించి తనకి పదవి ఇచ్చారంటే ఆబ్వియస్లీ వీడు ఎలా ఉండాలి, కంపెనీకి లోయల్గా ఉండాలి, కంపెనీ చెప్పినట్టు వినాలి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా చెప్తే అలా మెలగాలి.
కానీ వీడేం చేశాడు, వెళ్ళి విజయనగర రాజులతో చేతులు కలిపి ఏం చేశాడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధానికి కాలు దువ్వడం అనేది జరిగింది. చూడండి, అంటే మొత్తానికి మోసం వచ్చింది కంపెనీ పరిపాలకులకి. తన తండ్రి బ్రిటిష్ వారి కంపెనీ మాట వినట్లేదని చెప్పేసి తండ్రిని తొలగించి కొడుకుకి పదవిస్తే ఈ కొడుకు వెళ్ళి ఏం చేశాడు, విజయనగర రాజులు అంటే ఆబ్వియస్లీ తెలుసు ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉన్నారు. బొబ్బిలి యుద్ధంలో మనం మాట్లాడుకున్నాం. బొబ్బిలి విజయరామరాజు, పెద్ద విజయరామరాజు ఎవరైతే ఉంటారో అతను ఆబ్వియస్లీ ఫ్రెంచ్ వారితో బుస్సీతో చేతులు కట్టాడు కదండి. రాజా రంగారావుతో బొబ్బిలి యుద్ధం చేశాడు, చివరికి మరణించాడు. తాండ్ర పాపారెడ్డి వచ్చి చంపేయడం స్టోరీ అంతా కూడా అక్కడ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి విజయనగర రాజులు అంటేనే ఫ్రెంచ్ వారికి అనుకూలంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. ఎక్కడ తరువాత ఆనంద గజపతి రాజు వచ్చిన తర్వాత ఆనంద గజపతి రాజు తన తండ్రి గారు పెద్ద విజయరామరాజుకి ఫ్రెంచ్ వారు చేసిన ద్రోహాన్ని గుర్తుంచుకొని ఆనంద గజపతి రాజు బ్రిటిష్ వారితో చేతులు గెలిపాడు. కానీ ఆనంద గజపతి రాజు కంటే ముందున్నటువంటి విజయనగర రాజులందరూ కూడా మొదట బుస్సీతో చేతులు గెలిపారు. బుస్సీ అంటే ఫ్రెంచ్ వారని అర్థం. సో కాబట్టి ఆబ్వియస్లీ విజయనగర రాజులు అంటప్పుడు ఫ్రెంచ్ వారికి అనుకూలంగా ఉండేవారు. కాబట్టి ఈ గజపతి దేవుడు కూడా అలియాస్ గణపతి దేవుడు కూడా ఈ యొక్క విజయనగర రాజులతో చేతులు కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాలు దువ్వడం అనేది జరిగింది. సో దీంతో బ్రిటిష్ వారు ఏం చేశారు, అరే మీ తండ్రి పోస్ట్ నీకిచ్చి మాకు లోయల్గా ఉంటామనుకుంటే మాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తావా అని చెప్పేసి ఈ గజపతి దేవుడిని చంపేసి అక్కడ శాంతిని నెలకొల్పడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ గజపతి దేవుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటునే మనము పర్లాకిమిడి తిరుగుబాటు 1768వ సంవత్సరంలో జరిగినటువంటి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇది మనకి ఫస్ట్ తిరుగుబాటు అండి. ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటు. నెక్స్ట్ గంసూర్ తిరుగుబాటు అంటున్నాం. అసలు ఏమిటి సార్ ఈ గంసూర్ తిరుగుబాటు అంటే, మనకి ఇదే ఒడిస్సాలోని గంజాం జిల్లా ఏదైతే ఉంటుందో ఈ గంజాం ప్రాంతంలో, అంటే ఒక మండలంగా మనం తీసుకుంటే లేదా ఒక జిల్లాగా మనం తీసుకుంటే ఈ గంజాం జిల్లాలో ఒక ప్రాచీన సంస్థానం అండి. అంటే సంస్థానం అంటే మీకు తెలుసు కదా, కొన్ని పర్టికులర్ ప్రాంతాలన్నింటికీ కలిపి ఒక రాజును నియమించుకొని దాన్ని ఒక సంస్థానంగా ఏర్పాటు చేసుకొని ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యత ఒక రాజు తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా గంజాం ప్రాంతంలో ఒక ప్రాచీన సంస్థానంగా ఈ యొక్క గంసూర్ సంస్థానం అనేది ఉండేదండి. అయితే ఈ యొక్క గంసూరు సంస్థానానికి కూడా ఆబ్వియస్లీ సంస్థానాధీశుడు ఉంటాడు కదా. మరి ఎవరు ఉండేవారయ్యా అంటే విక్రమ్ భంజ్ అనేటటువంటి వ్యక్తిని ఈ యొక్క బ్రిటిష్ వారు అని చెప్పవచ్చు. ప్రాచీన సంస్థానం అంటున్నాం కాబట్టి బ్రిటిష్ వారు ఫ్రెంచ్ వారి కంటే ముందు నుంచే ఈ గంసూరు సంస్థానం ఏదైతే ఉంటుందో దానికి ఈ యొక్క విక్రమ్ భంజ్ అనేటటువంటి వ్యక్తి సంస్థానాధీశుడిగా ఉండేవాడు. అయితే ఈ యొక్క విక్రమ్ భంజ్ అనేవాడు ఆబ్వియస్లీ కొంత కప్పం అనేది బ్రిటిష్ వారికి కట్టాలి. సో ఆబ్వియస్లీ బ్రిటిష్ వారు సంస్థ చూడండి, బ్రిటిష్ వారు వచ్చే సమయానికి వచ్చిన తరువాత భారతదేశాన్ని రెండు రకాలుగా పరిపాలించారు. నేరుగా బ్రిటిష్ వారు ఆధీనంలో ఉంచుకొని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి జమీందారులను పెట్టి శిస్తును బలవంతంగా వసూలు చేసుకునే ప్రాంతాలు కొన్ని ఉంటే, అయ్యా మీరు ఎటువంటి జమీందారులను పెట్టొద్దు, మీరు ఎటువంటి రైతులను మా రాజ్యంలో ఇబ్బంది పెట్టొద్దు, మా సంస్థానం యొక్క బాధ్యత మొత్తము కూడా మాదే, రైతులందరూ కట్టేటటువంటి శిస్తుని వసూలు చేసి ఇచ్చేటటువంటి బాధ్యత మాదే అని చెప్పేసి కొంతమంది ప్రిన్స్లీ స్టేట్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, జునాగఢ్ సంస్థానం అని చెప్పేసి చెప్తా ఉంటాం, హైదరాబాద్ సంస్థానం, కాశ్మీర్ సంస్థానం, ఇలా ఎన్నో సంస్థానాలను మనం మాట్లాడుకోవచ్చు. ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. అలాంటి సంస్థానాల్లో ఒకానొక చిన్న సంస్థానం గంసూర్ సంస్థానం. సో కాబట్టి గంసూర్ సంస్థానం తరపున మొత్తం కప్పం కట్టాల్సినటువంటి బాధ్యత ఎవరిపై ఉంటుంది, ఆ సంస్థానాధీశుడిగా విక్రమ్ భంజ్పై ఉంటుంది. కానీ వీడు కూడా ఏం చేశాడు, బ్రిటిష్ వారికి మొండి చేయి చూపించడం అనేది జరిగింది. ఎప్పుడైతే మొండి చేయి చూపించాడో బ్రిటిష్ వారు ఏం చేశారు, ఈ విక్రమ్ భంజ్ను తొలగించి వీడికి ఒక సోదరుడు ఉంటాడు. వాడే ఎవరయ్యా అంటే లక్ష్మణ్ భంజ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ విక్రమ్ భంజ్ సోదరుడైనటువంటి లక్ష్మణ్ భంజ్ గారిని గంసూర్ సంస్థానాధీశుడిగా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇదంతా బాగానే ఉంది. ఈ లక్ష్మణ్ భంజ్ గారికి ఒక కుమారుడు ఉంటాడు. వాడే ఎవరంటే శ్రీకర్ భంజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇదంతా కూడా భంజ్ ఫ్యామిలీ. విక్రమ్ భంజ్, లక్ష్మణ్ భంజ్, శ్రీకర్ భంజ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. విక్రమ్ భంజ్ బ్రిటిష్ వారికి అనుకూలంగా లేడు, కప్పం కట్టట్లే. అందుకని ఏం చేశారు, వీడిని తొలగించి వాడి సోదరుడైనటువంటి లక్ష్మణ్ భంజ్ని పెట్టారు. ఈ లక్ష్మణ్ భంజ్కు ఒక కుమారుడు ఉన్నాడు. వాడే ఎవరు, శ్రీకర్ భంజ్. ఈ శ్రీకర్ భంజ్ ఏం చేశాడంటే వీడు కూడా విజయనగర రాజులతో చేతులు కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అనేది జరిగింది. సో ఆబ్వియస్లీ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాడే కదా శ్రీకర్ భంజు. సో ఇది మొత్తానికే మోసం వచ్చిందని చెప్పేసి మరలా బ్రిటిష్ వారు ఏం చేశారు, ఈ శ్రీకర్ భంజ్ని కావచ్చు, లక్ష్మణ్ భంజ్ని కావచ్చు
వీళ్ళందరినీ కూడా లేపేసి అక్కడ కూడా శాంతిని నెలకొల్పి గంసూరు సంస్థానాన్ని మొత్తాన్ని కూడా బ్రిటిష్ వారు తమ ఆధీనంలోకి తీసుకురావడం అనేది జరిగింది. సో ఆబ్వియస్లీ మన ఆంధ్ర ప్రాంతంలో కంపెనీకి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాటే ఈ గంసూరు తిరుగుబాటు కూడా. కాబట్టి దీన్ని కూడా మనకి 1857 కంటే ముందు వచ్చినటువంటి ప్రధాన తిరుగుబాటులో ఒకటిగా మనము గంసూరు తిరుగుబాటును చెప్పవచ్చునండి. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సింది విశాఖ కొండజాతుల తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇది ప్రధానంగా ఏ ప్రాంతంలో వచ్చిందంటే గులిగొండ ప్రాంతము అని చెప్పేసి చెప్తా ఉంటామండి. విశాఖ జిల్లాలో గులిగొండ అనేది ఒక ప్రాంతం, ఒక ట్రైబల్ ఏరియాగా మనం చెప్పవచ్చు. చూడండి, కొండ జాతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. హిల్లీ ఏరియాస్ పీపుల్, ట్రైబల్ ఏరియా పీపుల్. వీళ్ళెందుకు అంటే ప్రధానంగా ఎవరు తిరుగుబాటు చేశారు? ఈ యొక్క విశాఖ కొండ జాతుల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే చినభూపతి అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. అసలు ఈ చినభూపతి ఎవరయ్యా అంటే ఆబ్వియస్లీ మనకి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉన్నది ఎవరు? విజయనగర వంశీయులు, విజయనగర సంస్థానాధీశులు, విజయనగర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో ఈ విజయనగర వంశానికి సంబంధించినటువంటి వంశంలో ఒకానొక వ్యక్తి అంటే వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యక్తి చినభూపతి. ఈ చినభూపతి ఎవరైతే ఉంటారో వీడే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ గులిగొండ కేంద్రంగా ఈ హిల్లీ ఏరియా పీపుల్, ట్రైబల్ ఏరియా పీపుల్ అందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1845 నుంచి 48 వరకు కూడా తిరుగుబాటు చేస్తాడండి. అసలు ఎందుకు వీడే తిరుగుబాటు చేశాడంటే ఈ సంస్థానాధీశులు కావచ్చు, జమీందారులు కావచ్చు, ఎవరైతే ఒకప్పటి కాలంలో తన ఫ్యామిలీ మొత్తం, తన తాతలు, తన ముత్తాతలు, తన నాన్నలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ బ్రిటిష్ వారి కింద సేవ చేశారో వాళ్ళకి పదవులు పోయిన తర్వాత, అంటే సర్దారుల పోస్టులు లేకపోతే సంస్థానాధీశుల పోస్టులు పోయిన తర్వాత ఈ బ్రిటిష్ వారు ఏం చేశారు? వాళ్ళకి కొంత ఏమిటి జీవన భృతిని కల్పించేవారు అనమాట. అరే భాయ్, ఒకప్పుడు నువ్వు జమీందారుగా ఉండేవాడివి, ఒకప్పుడు నువ్వు సర్దారుగా ఉండేవాడివి, కానీ ఈ పోస్టులు మేము తీసేసాం కాబట్టి మీకు తెలుసు ఆబ్వియస్లీ 1800 సంవత్సరంలో ఎప్పుడైతే రాయలసీమ ప్రాంతాలు కావచ్చు ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్తాయో రాయలసీమ ప్రాంతంలో పాలెగాళ్ళు ఉండేవారు, వాళ్ళను తొలగించడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా జమీందారీ విధానాన్ని ప్రవేశపెట్టారు, అది ఫెయిల్ అయింది, రైతులు వ్యతిరేకించారు, జమీందారులను రద్దు చేశారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో బ్రిటిష్ వారు ఏవైతే ప్రయోగాలు చేశారో ఆ ప్రయోగాల్లో భాగంగా కొంతమంది వ్యక్తులకి కొన్ని పోస్టులు ఇచ్చారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వారినే మనం సర్దార్లు, పటేళ్లు, జమీందారులు, పట్వారీలు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సంస్థానానికి అధిపతి అయితే సంస్థానాధీశులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఒకప్పుడు వాళ్ళు ఉన్నత హోదాను పొందారు కాబట్టి వాళ్ళ వంశీయులందరికీ కూడా ఎంతో కొంత నజరానా ఇచ్చేవారు అనమాట. దాన్ని ఒక రకంగా మనం చెప్పాలంటే మన ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత రద్దు చేసింది కదా 362 ఆర్టికల్ పాలిటీలో మనం మాట్లాడుకుంటాం. రాజాభరణాలకు సంబంధించి ఆ రాజాభరణాలను రద్దు చేసిందా లేదా ఇందిరాగాంధీ 26వ రాజ్యాంగ సవరణ ద్వారా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటాం పాలిటీలు. అయితే ఈ రాజాభరణాలు, ఈ జీవన భృతి ఏదైతే ఉంటుందో దాన్ని బ్రిటిష్ వారు ఈ చినభూపతి గాడికి ఆపేయడం అనేది జరిగింది. అరే మా తాత ముత్తాతలందరికీ ఇచ్చారు, ఇప్పుడు నాకు పోస్టు లేదు, మీరు జీవన భృతి కల్పించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెన్షన్ సౌకర్యం లాంటిది. సో బ్రిటిష్ వారు నాకు పెన్షన్ ఇవ్వట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో ఈ చినభూపతి ఈ యొక్క గులిగొండ కేంద్రంగా విశాఖ కొండ జాతులందరినీ కూడా ట్రైబల్ ఏరియా పీపుల్ అందరినీ ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 3 సంవత్సరాల కాలం పాటు ఉద్యమాలు చేస్తాడండి. సరేలే వీడితో వచ్చిన బాధ ఎందుకని చెప్పేసి 1848లో ఒక కొలిక్కి వచ్చి బ్రిటిష్ వారు అరే భయ్ నీకు జీవన భృతే కదా కావాలి, ఇక నుంచి మేము కల్పిస్తాము, దయచేసి ఆ యొక్క తిరుగుబాట్లను ఆపివేయి అని చెప్పేసి చినభూపతితో ఒక ఒప్పందం చేసుకోవడంతో వీడికి కావాల్సింది అదే. కాబట్టి ఎప్పుడైతే బ్రిటిష్ వారి ఆఫర్ ప్రకటించారో, జీవన భృతులు ఇచ్చారో, చినభూపతి యొక్క తిరుగుబాట్లను 1848తో ఆపేయడం అనేది జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ విశాఖ కొండ జాతుల తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి చినభూపతి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1845 to 48 మధ్య కాలంలో ఈ తిరుగుబాటు జరిగిందనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ వర్డ్స్ మనం చూడాల్సింది సైరా నరసింహారెడ్డి తిరుగుబాటు. ఇతని గురించి నేను చాలాసార్లు ఇంతకుముందు ఇదే ఏపీ హిస్టరీలో ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాము. అయితే మనకి ఇక్కడ మరలా ఆంధ్ర రిలేటెడ్గా మాట్లాడేటప్పుడు ప్రతి పాయింట్స్ మనం వదలకూడదు. కాబట్టి 1857 తిరుగుబాటు కంటే ముందు వచ్చినటువంటి తిరుగుబాటులో ఒకానొక తిరుగుబాటు సైరా నరసింహారెడ్డి తిరుగుబాటు. సో మీకు అందరికీ కూడా తెలుసు, ఒకప్పుడు ఈ యొక్క రాయలసీమ ప్రాంతాలు వాటినే దత్త మండలాలు అనేవి విజయనగర రాజుల చేతుల్లో ఉండేవండి. ఈ విజయనగర రాజుల చేతుల్లో ఉన్నంత కాలము కూడా విజయనగర రాజులు శిస్తు వసూలు చేయడం కోసము ఈ దత్త మండలాలు లేదా రాయలసీమ ప్రాంతాలకి పాలెగారుల వ్యవస్థను ప్రవేశపెట్టారు. పాలెగారులు అంటే ఏమిటి? ఆబ్వియస్లీ నేను ఇప్పుడు చెప్పినట్టు జమీందారులు, పట్వారీలు, పటేల్దారులు ఎలాలో అలాంటిదే ఒకానొక పోస్టు పాలెగారు పోస్టు. అంటే రైతుల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసి ఆ వసూలు చేసిన శిస్తులో కొంత భాగం వీళ్ళకి జీతంగా ఇచ్చి మిగతా మొత్తాన్ని కూడా విజయనగర రాజులకి కట్టాలి ఈ యొక్క పాలెగాలు. అలా 80 మందికి పైగా పాలెగాళ్ళు మన యొక్క రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు. అయితే 80 మంది పాలెగాలలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనేవారు చాలా మంచివారండి. కానీ కొంతమంది పాలెగాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు
పంట అనేటప్పుడు ఒక్కోసారి దిగుబడి బాగా రావచ్చు, లేదంటే కొన్నిసార్లు పూర్తిగా పండకపోవచ్చు. అతివృష్టి అయినా రావచ్చు, అనావృష్టి అయినా రావచ్చు. అర్థమవుతుందా లేదండి? మరి ఇలాంటి సందర్భాల్లో పంట బాగా పండితే రైతు ఆబ్వియస్లీ శిస్తు కడతాడు. పండనప్పుడు మరి ఆబ్వియస్లీ కట్టలేడు కదండి. తన తినడానికే తిండి లేనప్పుడు శిస్తు ఎలా కడతాడు? కానీ ఈ పాలెగాళ్ళు మాత్రం కొంతమంది దరిద్రులు ఎవరైతే ఉంటారో పాలెగాళ్ళు రైతులను హింసించేవారు. పంట సరిగ్గా పండకపోయినా వారి భూములను అన్యాక్రాంతం చేసుకోవడం, వాళ్ళ ఇళ్లను దోచుకోవడం, వారి స్త్రీలను మానభంగం చేయడం, ఇలాంటి దురాగతాలకు పాల్పడేవారు. అంటే ఇలా 100 తులసి మొక్కల్లో ఒక గంజాయి మొక్క ఉన్నా సరే అది సర్వనాశనం అవుతుంది అన్నట్టు. ఒక క్లాసులో 99 మంది విద్యార్థులు మంచివారైనప్పటికీ ఒక దరిద్రుడు ఆ క్లాసులో కూర్చునేటప్పుడు ఆ క్లాసు మొత్తాన్ని ఎలా నాశనం చేస్తాడో ఒక చీడపురుగులా, అలా పాలెగాళ్ళు చాలామంది మంచి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కొంతమంది పాలెగాళ్ళు రైతుల పట్ల కఠినంగా వ్యవహరించడము, శిస్తులు వసూలు చేయడంలో బ్రిటిష్ వారికి అనుగుణంగా వ్యవహరించి రైతుల్ని హింసించడం, చిత్రహింసలు పెట్టడం వల్ల ఓవరాల్ పాలెగాళ్ళ వ్యవస్థ మొత్తానికి కూడా చెడ్డ పేరు తీసుకురావడం అనేది జరిగింది కొంతమంది వ్యక్తులు. సో దీనివల్ల ఈ పాలెగాళ్ళ వ్యవస్థలకు స్వస్తి పలకాలని చెప్పేసి రైతులు భావించారు, దత్తమండలాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ భావించారు, ఈవెన్ బ్రిటిష్ వారు కూడా భావించారు. బ్రిటిష్ వారు ఎప్పుడు దీన్ని రద్దు చేశారంటే మీకు అందరికీ కూడా తెలుసు, 1800 సమయానికి మన యొక్క దత్త మండలాలు లేదా రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ నిజాం నవాబ్ ఎవరైతే ఉంటారో వీడు మొదట సైన్య సహకార లార్డ్ వెల్లస్లీ కాలంలో 1799లో సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం, ఆ తర్వాత సైన్య సహకార ఒప్పందంలో భాగంగా నిజాం నవాబ్ అనేవాడు డైలీ కూడా వాడి సైన్యానికి ఎంతో కొంత సైన్యం యొక్క ఖర్చులు కావచ్చు, సైన్యం పోషణ కావచ్చు మొత్తం కూడా నిజాం నవాబే చూసుకోవాలి. మరి సైన్యం యొక్క అవసరం లేదు కానీ పోషణ భారం మాత్రం నిజాం నవాబుకి ఎక్కువ అవుతుంది. సో కాబట్టి అయ్యా నేను సైన్య సహకార ఒప్పందం నుంచి నేను తొలగిపోతున్నాను, నా ఆధీనంలో ఉన్నటువంటి దత్త మండలాలను మీరు తీసుకోండి, ఉత్తర సత్కారాలను మీరు తీసుకోండి అని చెప్పేసి ఇలా కొన్ని ప్రాంతాలను బ్రిటిష్ వారికి అప్పచెప్తాడు ఎవరు? నిజాం అలీ ఖాన్. సో ఈ విధంగా 1800 సమయానికి నిజాం ప్రభువుల చేతుల్లో నుంచి దత్త మండలాలన్నీ కూడా బ్రిటిష్ వారి చేతుల్లోకి వచ్చేస్తాయి. అలా వచ్చిన తర్వాత దత్త మండలాల ప్రాంతానికి మొట్టమొదటి కలెక్టర్గా నియమించబడినటువంటి వ్యక్తి సర్ థామస్ మన్రో అని చెప్పేసి కూడా మనం చెప్పినాం. అతనే మనకి ఇక్కడ కల్నల్ రీడ్ సహాయంతో థామస్ మన్రో, కల్నల్ రీడ్లు ఈ దత్త మండలాల్లోనే మనకి రైతువారీ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నాం. జమీందారీ వ్యవస్థ, రైతువారీ వ్యవస్థ, మహల్వారీ విధానం గురించి మనం మాట్లాడేటప్పుడు అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విధంగా థామస్ మన్రో కలెక్టర్గా ఉన్న సమయంలో దత్త మండలాలు 1800 సమయానికి బ్రిటిష్ వారి చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత సరే ఎందుకు ఇక్కడ పాలెగాళ్ళకి వ్యతిరేకంగా రైతులు తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు, రైతులు పడుతున్నటువంటి బాధలు ఏమిటని చెప్పేసి థామస్ మన్రో గ్రహించి ఈ పాలెగారులు రైతుల పట్ల కఠినంగా వ్యవహరించినటువంటి తీరు వలనే రైతులు వీరిని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఈ పాలెగారుల వ్యవస్థను రద్దు చేస్తున్నామని చెప్పేసి దాన్ని రద్దు చేసేసి ఇన్నాళ్ళు మీరు అనుభవించినటువంటి హోదాలు చాలు, మీరు దోచుకున్నటువంటి సంపద చాలు, సో ఇక నుంచి కూడా పాలెగారుల వ్యవస్థకు స్వస్తి పలుకుతున్నాం, మీరు పదవులు కోల్పోతున్నారు కాబట్టి మీకు ఎంతో కొంత నజరాన ఇస్తామని చెప్పేసి వాళ్ళని కూడా విన్నవాడికి మాటలతో చెప్పారు, వినని వాడికి చేతలతో చెప్పారు బ్రిటిష్ వారు. సో ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ పాలెగాళ్ళ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం అనేది జరిగింది. సో కొంతమంది అయితే ఒక కొలిక్కి వచ్చారు, అరే ఏది లేనప్పుడు ఏదో ఒకటి ఉంటే బెస్ట్ కదా, బ్రిటిష్ వారితో ఎందుకు గొడవలకి దిగడం, వాడు ఎంతో కొంత మనకు నజరాన ఇస్తున్నాడు కాబట్టి ఆ పెన్షన్తో మనం బతకవచ్చును, సో కాబట్టి మనకి పాలెగాళ్ళ వ్యవస్థ పోస్ట్ లేకపోయినా పర్లేదని చెప్పేసి కొంతమంది సరే పాలెగాళ్ళ పోస్ట్ తీసేసినా పర్లేదని చెప్పేసి లొంగిపోయారు. కానీ కొంతమంది నిజాయితీ పరులు ఎవరైతే ఉంటారో నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి, మేము ప్రజలను ఎటువంటి మోసం చేయట్లేదు, ఎటువంటి హింసలకు గురి చేయట్లేదు, మరి అనాది కాలంగా మా తాతల నుంచి మన తండ్రుల నుంచి మాకు వచ్చినటువంటి పాలెగాళ్ళ పోస్టుని మీరు ఎలా రద్దు చేస్తారని చెప్పేసి పాలెగాళ్ళ వ్యవస్థ రద్దు కాకుండా ఉండడం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కొంతమంది మహానుభావులు పాలెగాళ్ళు అనేవారు అంటే మంచి వాళ్ళు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అలా పాలెగారులో మంచి పాలెగాడు ఎవరయ్యా అంటే మన యొక్క సైరా నరసింహారెడ్డి. ఆ ప్రాంతంలో ఆ కోయిలకుంట్ల కావచ్చు, ఆ దువ్వూరు ప్రాంతం కావచ్చు, ఇలా అక్కడ ఉన్నటువంటి కరప కర్నూలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంతో మంది ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించినటువంటి వ్యక్తి సైరా నరసింహారెడ్డి. అతను చనిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఎన్నో వీరగాథలు అతని పైన వచ్చాయి. ఇప్పటికీ కూడా బుర్రకథల రూపంలో అతని యొక్క కథల్ని చాలా విపులంగా చెప్తా ఉంటారు మనకి. సో అలాంటి గొప్ప వ్యక్తి సైరా నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పాలెగాళ్ళ పోస్టు రద్దు చేయొద్దు అని చెప్పేసి మనకి ప్రధానంగా 1846వ సంవత్సరం జూలై 10వ తేదీన 500 మంది బోయ సైన్యం ఎవరైతే ఉంటారో, బోయ ట్రైబ్ మీకు తెలుసు, సో వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని ఈ కోయలకుంట్ల కావచ్చు దువ్వూరు ఖజానా దోచుకోవడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ వారి యొక్క ఖజానాను దోచుకుంటాడు జూలై 10న. సో ఎప్పుడైతే ఖజానాను దోచుకుని బ్రిటిష్ వారికే సవాల్ విసరడం అనేది జరిగింది. సో దీంతో బ్రిటిష్ వారు ఏం చేశారు, ఒక సెపరేట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి నేతృత్వంలో? చాలా ఇంపార్టెంట్ అండి, వాళ్ళు
కెప్టెన్ నోల్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కెప్టెన్ నోల్ట్, అదేవిధంగా కెప్టెన్ వాట్సన్ల నేతృత్వంలో, సో ఇద్దరు బ్రిటిష్ అధికారుల నేతృత్వంలో సైరా నరసింహారెడ్డిని పట్టుకోవడం కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టి 1846 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన మనకి నల్లమల కొండలు ఏవైతే ఉంటాయో ఆ నల్లమల కొండల ప్రాంతంలో పోరుమామిల్లా అని చెప్పేసి చెప్తా ఉంటాం, లేదా పేరుసాముల అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అండి ఈ పేరు. ఈ పేరుసాముల అనేటువంటి ప్రాంతంలో జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఈ నల్లమల కొండలు, పేరుసాముల ప్రాంతము, ఈ యొక్క జగన్నాథ స్వామి టెంపుల్లో సైరా నరసింహారెడ్డి ఆ ఖజానాతో ఉన్నాడు. అక్కడి నుంచే ప్రజలందరికీ కూడా నాయకత్వం వహించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేస్తున్నాడని చెప్పేసి గ్రహించి ఈ యొక్క సైరా నరసింహారెడ్డిని పట్టుకొని అతన్ని మనకి 1847 ఫిబ్రవరి 22వ తేదీన బహిరంగంగా కర్నూలు జిల్లా కోయిలకుంట్ల ప్రాంతంలో, అతను ఏ ప్రాంతంలో అయితే పాలెగాలుగా ఉన్నాడో అదే ప్రాంతంలో ఒక గుమ్మానికి ఒక కర్ర కట్టి దానికి అతని యొక్క తలని, అంటే తన యొక్క తల నరికేసి దాన్ని వేలాడదీయడం అనేది జరుగుతుంది, అంటే ఉరి తీయడం అనేది జరుగుతుంది 1847 ఫిబ్రవరి 22వ తేదీన. అర్థమవుతుంది లేదండి? సో ఆ తర్వాత ఇది కొన్ని సంవత్సరాల కాలం పాటు ప్రజలందరికీ కూడా భయభ్రాంతులను చేయాలనే ఉద్దేశంతో తన తలను అదే విధంగా కొన్ని సంవత్సరాల కాలం పాటు కూడా అక్కడ వేలాడదీశారని చెప్పేసి కూడా మనం చెప్తా ఉంటాం. సో ఇందులో భాగంగా ఎప్పుడైతే ఇతను అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బతికున్నంత కాలము కూడా బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే అందరినీ కూడా ఐక్యం చేసేవాడు, అందరినీ కలిపేవాడు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉసుగొల్పేవాడు. అర్థమవుతలేదండి? అందులో భాగంగా చూడండి, హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి సలాం ఖాన్ కావచ్చు, కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి పాపా ఖాన్ కావచ్చు, బోయ సైన్యం కావచ్చు, వీళ్ళందరూ కూడా సైరా నరసింహారెడ్డి అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సపోర్ట్గా ఉండేవారు అనమాట. ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు. 1846 జూలై 5వ తేదీన కోయ తెగల 500 మంది కోయ సైన్యంతో బ్రిటిష్ వారి ఖజానాను దోచుకున్నటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి హైదరాబాద్ సంస్థానం సరఫున సహాయం చేసిన వాడు ఎవరయ్యా అంటే సలాం ఖాన్, కర్నూలు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఎవరయ్యా అంటే పాపా ఖాన్. వీళ్ళందరి యొక్క సహాయంతో బ్రిటిష్ వారికి ముప్పు తిప్పలు పెట్టాడు. ఫైనల్గా ఆగస్టు 6వ తేదీన దొరికిపోయాడు. దొరికిపోయిన ఇతన్ని ప్రజలందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకురావాలని చెప్పేసి. కానీ అది కుదరని పని అని చెప్పేసి 1847 ఫిబ్రవరి 2వ తేదీన అతన్ని బహిరంగంగా చంపేసి అతని యొక్క తలని ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయడం కోసము గుమ్మానికి వేలాడదీశారని చెప్పేసి కూడా మనం చెప్తా ఉంటాం. సో ఇది ఓవరాల్ మనకి 1857 కంటే ముందు, అంటే కంపెనీ పాలన సమయంలో ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాట్లు ఇవన్నీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఏమిటేమిటి? పర్లాకిమిడి తిరుగుబాటు, గంసూరు తిరుగుబాటు, విశాఖ కొండజాతుల తిరుగుబాటు, అదేవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే, సో కంపెనీ పాలన ఎప్పటి వరకు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం? 1857, 58 వరకు, అంటే సిపాయిల తిరుగుబాటు జరిగేంత వరకు కూడా కంపెనీ పాలన ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రధానంగా 1857 సిపాయిల తిరుగుబాటు అనేది ఎక్కడొచ్చిందండి? దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఎక్కడుంది? ఆబ్వియస్లీ ఉత్తర భారతదేశం. ఢిల్లీ అంటాము, మీరట్ అంటాము, కాన్పూర్ అంటాము, అలహాబాద్ అంటాము, అయోధ్య అంటాము. ఇవన్నీ ఏ ప్రాంతాలండి? ఉత్తర భారతదేశం. సో బేసికల్గా నార్త్ ఇండియాకు మాత్రమే పరిమితమైంది సిపాయిల తిరుగుబాటు. దక్షిణ భారతదేశంలో ఉన్నప్పటికీ ఏదో కొన్ని ప్రాంతాలు, ఎక్కువ ఇంపాక్ట్ లేదు. సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ అయిందని చెప్పేసి చరిత్రకారులు చెప్పడానికి, అంటే ఒక విఫల ప్రయత్నం అని చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, అది చాలా కారణాలు ఉన్నాయి. సిపాయిల తిరుగుబాటుకి సంబంధించి ఇండియన్ హిస్టరీలో సుమారు 20 క్లాసులు చెప్పి ఉన్నాను నేను. అర్థమవుతుంది, చాలా విపులంగా మాట్లాడుకున్నాం. సో రీజన్స్ చాలా ఉంటాయి, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే అది ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం అవ్వడం చెప్పేసి నేను చెప్పుకున్నాను. చూడండి, నేను ప్రతి అంశాన్ని కూడా ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా మాట్లాడుతూ ఉన్నాం. అందుకే ఇండియన్ మోడర్న్ హిస్టరీ మొత్తాన్ని చదివిన తర్వాత మాత్రమే ఆంధ్ర హిస్టరీలోనికి రండి అని చెప్పేసి నేను చెప్పడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే, దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ మాట్లాడతాము. చాలా ఇంపార్టెంట్. అందుకే ముందు సిలబస్ అది కంప్లీట్ చేస్తున్నాం, గుర్తుంచుకోవాలి. సో కాబట్టి 1857 తిరుగుబాటు ఆంధ్ర ప్రాంతంలో ఇంపాక్ట్ ఎలా ఉంది? ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రథమ జాతీయ స్వతంత్ర సంగ్రామ అని చెప్పేసి, తెల్లవారికి నల్లవారికి మధ్య జరిగిన యుద్ధం అని చెప్పేసి ఇలా వివిధ రకాలుగా మనం మాట్లాడుకున్నాం. అయితే ఆ తిరుగుబాటు యొక్క ప్రభావము ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా ఉందంటే, నేను మీకు చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో అంత ఇంపాక్ట్ ఏమీ లేదు, కానీ దక్షిణ భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు ఇంపాక్ట్ మొట్టమొదటిగా ఏ ప్రాంతంపై పడిందంటే హైదరాబాద్. మరి హైదరాబాద్ ప్రాంతాన్ని అప్పటికి నిజాం నవాబులు పరిపాలిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా అఫ్జలుద్దౌలా ఎవరైతే ఉంటారో అఫ్జలుద్దౌలా పరిపాలిస్తూ ఉన్నారండి. అయితే
ఈ అఫ్జలుద్దౌలా ఎవరైతే ఉంటారో వీడు మనకి ప్రత్యేకంగా సిపాయిల తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం అనేది జరిగిందండి. అందులో భాగంగా ఇతనికి స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు కూడా ఇస్తారు. చూడండి, ఎంతోమంది చాలా వ్యక్తులు మనకి సింధియా రాజు కావచ్చు, గ్వాలియర్ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిపాయిల తిరుగుబాటు అంటే మన సిపాయిలందరూ కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే జీతాలు జాలట్లేదు, మా పోస్టులు పెంచట్లేదు, మాకు సరైన ప్రాతినిధ్యం కల్పించట్లేదు అని చెప్పేసి మన వాళ్ళు మన రక్తం మరిగి మన సిపాయిలంతా కలిపి తిరుగుబాటు చేస్తే బ్రిటిష్ వాడికి అంత మహాకూటమి ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆ సంస్థ ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని వ్యతిరేకిస్తే మన సంస్థానాధీశులు కొంతమంది దరిద్రులు బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అలాంటి దరిద్రుల్లో ఒకానొక దరిద్రుడు అఫ్జలుద్దౌలా వీడే మనకి వీడికి సన్ ఆఫ్ ఇండియా బిరుదు ఇచ్చారు. అర్థమవుతుంది లేదండి ఎందుకు ఇచ్చారు? సారీ, సన్ ఆఫ్ ఇండియా కాదు, స్టార్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైంది లేదండి? ఎవరికి ఇచ్చారు? అఫ్జలుద్దౌలాకి. అయితే ఈ స్టోరీ అంతా మనం ఎందుకు చెప్తున్నామంటే ఈ అఫ్జలుద్దౌలా అంటే ఈ నిజాం ఫ్యామిలీ ఎవరైతే ఉంటుందో ఈ అఫ్జలుద్దౌలా ఫ్యామిలీలోనే ముబారక్ ఉద్దౌలా అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడండి. ఈ ముబారక్ ఉద్దౌలా అనేవాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇద్దరు ఒకే ఫ్యామిలీ. ఒకడేమో బ్రిటిష్ వారికి సిపాయిల తిరుగుబాటులో భాగంగా సపోర్ట్ చేసి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందితే ఇంకొకడు అదే ఫ్యామిలీలో ఉన్నటువంటి వ్యక్తి ముస్లింలందరినీ కూడా ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉసుగొల్పడం అనేది జరుగుతుంది. ఎందుకు మరి వీడు ఎందుకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తయారయ్యాడంటే దానికి కూడా ఒక కారణం ఉందని మీకు తెలుసు. సిపాయిల తిరుగుబాటు సమయానికి నార్త్ ఇండియా ప్రాంతంలో మనకి ప్రధానంగా ఏమిటి రాయ్బరేలీ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాయ్బరేలీ కేంద్రంగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఎవరైతే ఉంటారో ఇతను మనకి వహాబీ ఉద్యమాన్ని తీసుకురావడం అనేది జరిగింది. వీటన్నింటి గురించి ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. సిక్కు ఉద్యమాలు, పార్సీ ఉద్యమాలు, ఇస్లాం మత ఉద్యమాలు అని చెప్పేసి. అలా ఇస్లాం మత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి ఇస్లాం ఉద్యమాల్లో భాగంగా వహాబీ ఉద్యమం గురించి చెప్పుకున్నాను. సో వహాబీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సో అతను ప్రారంభించిన వహాబీ ఉద్యమము, అతను చెప్పిన ప్రిన్సిపల్స్, బ్రిటిష్ వారు ముస్లింలకు చేస్తున్నటువంటి ద్రోహము ఇదంతా కూడా గమనించినటువంటి ముబారక్ ఉద్దౌలా ఈ ఉద్యమానికి ప్రభావితుడై వీడు కూడా ఏం చేశాడు? వాడి చుట్టుపక్కల అంటే హైదరాబాద్ సంస్థానానికి చుట్టుపక్కల ఉంటున్న ముస్లిం ప్రజలందరినీ కూడా ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా కడప ప్రాంతానికి సంబంధించినటువంటి పీర్ సాహెబ్ ఎవరైతే ఉంటారో అతను ముబారక్ ఉద్దౌలాకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి గులాం రసూల్ ఖాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ గులాం రసూల్ ఖాన్ అతనికి సహాయం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ట్రైబల్ హిల్లీ ఏరియాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముబారక్ ఉద్దౌలాకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. అంటే చూడండి, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముబారక్ ఉద్దౌలా చేసినటువంటి ఉద్యమానికి సహకరించినటువంటి కడప నవాబు ఎవరు? షేక్ పీర్ సాహెబ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కర్నూలు నవాబు ఎవరంటే గులాం రసూల్ ఖాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి బ్రిటిష్ ఖజానాను దోచుకోవడంలో సహాయం చేసిన హైదరాబాద్ వ్యక్తి ఎవరంటే సలాం ఖాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. కర్నూలు వ్యక్తి ఎవరంటే పాపా ఖాన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలాంటి వ్యక్తులపైన తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, గుర్తుంచుకోవాలి మిత్రులారా. అర్థమవుతుందా లేదా? సో అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు వీరు కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే ముబారక్ ఉద్దౌలాతో చేతులు కలిపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా చూడండి, షేక్ పీర్ సాహెబ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతనైతే జిహాద్ను ప్రకటిస్తాడు. జిహాద్ అంటే మీకు తెలుసు, అంటే ఒక పవిత్ర యుద్ధము. అంటే మన ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు కానీ మన మతం కోసం మనము ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వారిని ఓడించాలని చెప్పేసి ఈ షేక్ పీర్ సాహెబ్ అనేవాడు కడప ప్రాంతంలో జిహాద్ని ప్రకటిస్తాడు. అయితే వీడిని చంపేస్తారు, ఈ గులాం రసూల్ ఖాన్ కూడా చంపేస్తారు, విశాఖ కొండజాతుల తిరుగుబాటును కూడా అణిచివేసేస్తారు. సో కాబట్టి ఓవరాల్ ముబారక్ ఉద్దౌలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి తిరుగుబాటులు అన్నింటినీ కూడా బ్రిటిష్ వారు చాలా చాకచక్యంగా అణిచివేయడం అనేది జరుగుతుంది. చూడండి, విశాఖపట్నం తిరుగుబాటు మనకి ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే మొహర్రం అనేది మీకు తెలుసు, ముస్లింలు పవిత్రంగా జరుపుకున్నటువంటి ఒకానొక పండుగల్లో ఒకటి మొహర్రం. ఆ మొహర్రం పండుగ రోజున విశాఖపట్నం ప్రాంతానికి మహమ్మదీయ పట్టణం అని చెప్పేసి పేరు మార్చుకుంటారు. సో మహమ్మదీయులు అంటే ఇస్లాముల్నే మనం మహమ్మదీయులు అంటాం. సో ఇది మహమ్మదీయుల పట్టణము. బ్రిటిష్ వారికి నోరు తిరగక ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. దానికి విశాఖపట్నం అని పేరు పెట్టారు మన ప్రాంతానికి. సో ఇది వాళ్ళు పెట్టిన పేరు మనకు వద్దని చెప్పేసి మహమ్మదీయ పట్టణం అని పేరు పెట్టేసి విశాఖపట్నంలో ప్రారంభిస్తే అది నర్సీపట్నం వరకు కూడా ఈ ఉద్యమం అనేది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వెళ్తుంది. ఎప్పుడైతే నర్సీపట్నంకి
వెళ్తుందో ఈ ఉద్యమం యొక్క తీవ్రతను గమనించినటువంటి బ్రిటిష్ వారు నర్సీపట్నం ప్రాంతంలో ఈ విశాఖ ప్రాంత తిరుగుబాటుని ఆపివేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఓవరాల్ ముబారకుద్దౌలా ఫ్యామిలీ కావచ్చు, ఆ తర్వాత కడప, కర్నూలు, విశాఖపట్నంలో జరిగినటువంటి తిరుగుబాట్లన్నింటినీ కూడా బ్రిటిష్ వారు అణచివేయడం అనేది జరుగుతుంది. ఇదే ప్రాంతంలో ఇదే 1857లో ఇంకొక తిరుగుబాటు జరుగుతుందండి. అదే ఏమిటంటే పర్లాకిమిడి తిరుగుబాటు 1857. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతకు ముందు చెప్పిన పర్లాకిమిడి తిరుగుబాటు వేరు, ఈ తిరుగుబాటు వేరు. అక్కడ పర్లాకిమిడి తిరుగుబాటు అంటే నరేంద్ర దేవుడు, గజపతి దేవుడు, ఆ స్టోరీ చెప్పుకున్నాం. ఈ 1768 తిరుగుబాటు ఇది 1857 పర్లాకిమిడి తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో సవరా అనేటటువంటి ట్రైబ్ ఒకటి ఉంటుందండి. ఇండియన్ సొసైటీలో మనం మాట్లాడుకున్నాం. గదబలు అని చెప్పేసి, సవరలు అని చెప్పేసి, గోండులు అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ట్రైబ్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. అలా మన యొక్క గంజాం జిల్లా పర్లాకిమిడి ప్రాంతంలో సవరా అనేటటువంటి ట్రైబల్ కమ్యూనిటీ ఉండేది. ఈ సవరా కమ్యూనిటీకి సంబంధించినటువంటి దండసేనుడు అనేవాడు ఉంటాడండి. చాలా ఇంపార్టెంట్. 1857 పర్లాకిమిడి తిరుగుబాటుకి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి ఎన్నోసార్లు ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు. అదే ఏమిటంటే దండసేనుడు. బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో దండసేనుడు అనేటువంటి పేరు ఏదైతే ఉంటుందో దాన్ని పర్టికులర్గా ఇలాంటి పేర్లను అండర్లైన్ చేసుకోవాలండి. రఘునాథరావు సార్ బుక్ కావచ్చు, హనుమంతరావు సార్ బుక్ కావచ్చు, వెబ్సైట్స్లో కావచ్చు, చెక్ చేసేటప్పుడు ఈ పేరు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగి ఉన్నాడు. ఎందుకంటే కొన్ని కాంట్రవర్సీస్ ఉంటాయి. కానీ ఈ 1857 పర్లాకిమిడి తిరుగుబాటులో మాత్రం నో కాంట్రవర్సీ. దండసేనుడు మీరు ఫిక్స్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎన్నోసార్లు ఇతని పైన ప్రశ్న అడిగి ఉన్నాడండి దండసేనుడు పైన. సో కాబట్టి ఈ దండసేనుడు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఇతన్ని కూడా తరువాత కాలంలో బ్రిటిష్ వారిని చేసి ఈ దండసేనును పూర్తిగా ఉరితీయడం అనేది జరుగుతుంది. మనకి ప్రధానంగా కెప్టెన్ విల్సన్, ఎవరండి? కెప్టెన్ విల్సన్ వోల్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా ఇంపార్టెంట్ అండి. 1857లో పర్లాకిమిడి ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి దండసేనుని చంపడం కోసం, అతని తిరుగుబాటును అణచివేయడం కోసం బ్రిటిష్ వారు నియమించినటువంటి ఉద్యోగి ఎవరయ్యా అంటే కెప్టెన్ విల్సన్ వోల్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదే సైరా నరసింహారెడ్డిని పట్టుకోవడం కోసం అయితే కెప్టెన్ నోల్ట్ అండ్ కెప్టెన్ వాట్సన్ వీళ్ళపైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. సో ఇలా దండసేను అణచివేయడం కోసం కెప్టెన్ విల్సన్ వోల్ట్ను పెడితే వాడు అతన్ని పట్టుకొని దండసేను ఉరి తీయడంతో ఈ పర్లాకిమిడి తిరుగుబాటు కూడా అణచివేయడం జరుగుతుంది. దీని తర్వాత మనం చూడాల్సింది కోరుకొండ సుబ్బారెడ్డి. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు. ఏమిటి కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు అంటే మనకి ప్రధానంగా కొరటూరు అనే ప్రాంతం ఉంటుందండి. ఏమిటి? తూర్పుగోదావరి జిల్లా కొరటూరు ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ కొరటూరు ప్రాంతానికి ఒక మున్సబ్గా లేదా ఒక సంస్థానాధీశుడిగా ఉంటాడు ఈ కోరుకొండ సుబ్బారెడ్డి. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొరటూరు ప్రాంతాలన్నింటికీ కూడా ఒక నాయకుడు వంటి వాడు, ఆ ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిరక్షించుకున్నటువంటి వ్యక్తి, ఒక మున్సబ్, ఒక సంస్థానాధీశుడు కోరుకొండ సుబ్బారెడ్డి. అయితే ఎప్పుడైతే 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుందో ఈ తిరుగుబాటులో నానాసాహెబ్ మీకు తెలుసు. సో ఈ నానాసాహెబ్ అనేవాడు సిపాయిల తిరుగుబాటులో భాగంగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తున్నాడని, దక్షిణ భారతదేశంలో ప్రజలందరినీ ఐక్యం చేయడం కోసం, అంటే సిపాయిల తిరుగుబాటు కేవలం ఉత్తర భారతదేశానికి పరిమితమైంది, దక్షిణ భారతదేశ ప్రజల్ని కూడా ఈ తిరుగుబాటులో భాగం చేయాలని చెప్పేసి ఈ యొక్క నానాసాహెబ్ అనేవాడు దక్షిణ భారతదేశానికి వస్తున్నాడు. అందులో భాగంగా తన యొక్క సైన్యంతో తూర్పుగోదావరి జిల్లా మీదుగా వెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైతే నానాసాహెబ్ సహాయం చేస్తాడో, అంటే తిరుగుబాటులో సిపాయిల తిరుగుబాటులో భాగంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరెవరైతే నానాసాహెబ్కి సహాయం చేస్తున్నాడో వాళ్ళందరికీ కూడా అపారమైనటువంటి ధనరాశులు ఇస్తున్నాడు నానాసాహెబ్ అనేటువంటి వార్త అప్పట్లో పుకారు షికారు చేసిందనమాట. ఆ పుకారు అనేది ఎవరి చెవిలో పడుతుందంటే ఈ కోరుకొండ సుబ్బారెడ్డి. ఆహా, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం కూడా తిరుగుబాటు చేస్తే నానాసాహెబ్ గారు మనకు నగదిస్తాడు, ఇది ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని చెప్పేసి వెంటనే ఎర్రన్నగూడెం కేంద్రంగా, ఎర్రన్నగూడెం అంటే తూర్పుగోదావరి జిల్లా ఎర్రన్నగూడెం కేంద్రంగా ప్రజలందరినీ కూడా ఏకం చేస్తాడండి. ఎవరు? కోరుకొండ సుబ్బారెడ్డి అనేవాడు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రజలందరినీ కూడా ఏకం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇతను కూడా తిరుగుబాటులో, అంటే సిపాయిల తిరుగుబాటుకి మద్దతు పలకడం అనేది జరుగుతుంది. అయితే ఈ విషయం అనేది వీడి పక్కనే ఉన్నటువంటి మున్సబ్దారు, అంటే వీడికి పడినటువంటి ఇంకొక మున్సబ్దారు ఎవరైతే ఉంటారో అతను ప్రధానంగా ఏం చేస్తాడంటే బ్రిటిష్ వారికి యొక్క వార్త అందజేస్తాడు. అయ్యా, మీకు వ్యతిరేకంగా ఎర్రన్నగూడెం కేంద్రంగా ఈ కోరుకొండ సుబ్బారెడ్డి సిపాయిల తిరుగుబాటుకి వ్యతిరేకంగా ఏమిటి
ఉసుగొల్పుతున్నాడు ప్రజలందరినీ, వీడి సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి వాడంటే పడినటువంటి ఇంకొక మున్సబ్ అనేవాడు బ్రిటిష్ వారికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ కోరుకొండ సుబ్బారెడ్డిని కూడా ఉరితీసి చంపేయడం అనేది జరుగుతుంది. సో దీంతో కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు కూడా అణిచివేయడం అనేది జరుగుతుంది. సో అర్థమైంది లేదండి. సో ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి తిరుగుబాట్లు అన్నీ కూడా ఏమిటంటే అండి, కంపెనీ పాలనలో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో వచ్చినటువంటి తిరుగుబాట్లు, పర్లాకిముడి తిరుగుబాటు, గంసూరు తిరుగుబాటు, విశాఖ కొండజాతుల తిరుగుబాటు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు, అర్థమవుతుందా లేదండి. అదేవిధంగా ఈ ముబారక్ ఉద్దౌలా వివిధ రకాల ప్రాంత ప్రజల్ని ఉసుగొల్పడం కావచ్చు, 1857 పర్లాకిముడి తిరుగుబాటు, కోరుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు, అర్థమవుతుందా లేదండి. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి తిరుగుబాట్లు అండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. సో ఇప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో, సో మొదటి నుంచి కూడా బ్రిటిష్ రాణి చూస్తూ ఉంది. అంటే ఎప్పుడు మనకి అవసరం, అంటే ఎప్పుడు మనకు అవకాశం రాకపోతాదా, ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయకపోతారా, వాడి కంపెనీని మనం రద్దు చేయమా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది రాణి. సో మీకు తెలుసు, ఎందుకంటే భారతదేశంలోనికి పోర్చుగీస్ వారు వచ్చారు, బ్రిటిష్ వారు వచ్చారు, ఫ్రెంచ్ వారు వచ్చారు, డెన్మార్క్ వారు వచ్చారు, డచ్ వారు వచ్చారు, ఇలా మనం మాట్లాడుకున్నాం. అయితే మిగతావన్నీ కూడా ఏమిటంటే ప్రభుత్వ కంపెనీలు అండి. అంటే డైరెక్ట్గా ఆ యొక్క ఫ్రెంచ్ గవర్నమెంట్ అయితే ఫ్రెంచ్ కంపెనీ, డచ్ వారు అయితే డచ్ కంపెనీ, ఇవన్నీ కూడా వాళ్ళ గవర్నమెంట్ పంపించింది. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రము గవర్నమెంట్ కంపెనీ కాదు, అది ప్రైవేట్ కంపెనీ, అర్థమైందా లేదండి. సో ఈ ప్రైవేట్ కంపెనీ ఒక ఒప్పంద ప్రాతిపదికన వచ్చింది. అమ్మా మేము ఇలా దోచుకోవడానికి భారతదేశం వెళ్తున్నాం, దోచుకున్న సంపదలో కొంత మీకు కూడా, అంటే మన ఇంగ్లాండ్ దేశానికి కూడా పంపిస్తామని చెప్పేసి ఒక ఒప్పందంతో వాళ్ళు వచ్చారు. ఈ స్టోరీ అంతా ఇండియన్ హిస్టరీలో మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి వీళ్ళ పరిపాలన బాగోలేదు. సో ప్రైవేట్ కంపెనీ పరిపాలన బాగోలేదు కాబట్టి ఆబ్వియస్లీ గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అంటే ఆబ్వియస్లీ భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వాళ్ళు భారతీయులు, అంటే ఆబ్వియస్లీ వాళ్ళ వ్యాపారం ఆగిపోతుంది కదండి, లాభాలు అనేవి కుంచుకుపోతాయి కదండి. అప్పటికే పారిశ్రామిక విప్లవం వచ్చి భారతదేశం ద్వారా ఎంతో సంపదను వాళ్ళు దోచుకెళ్ళి ఇక్కడ పండిన వాణిజ్య పంటలతో అక్కడ వస్త్రాలు తయారు చేసి అధిక లాభాలు పొందుతున్నారు. ఇప్పుడు ఈ కంపెనీ అనేది మరీ దారుణంగా దోచుకోవడంతో ప్రజలందరూ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు. సో దీనివల్ల లండన్ ప్రభుత్వానికి చెడ్డ పేరని చెప్పేసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి, అంటే కంపెనీ పాలనకి ఎప్పుడు భారతీయులు తిరుగుబాటు చేస్తారా, వ్యతిరేకత చూపిస్తారా, ఈ కంపెనీ పాలన రద్దు చేస్తామని చెప్పేసి మొదటి నుంచి రాని చూస్తూ ఉంది. అందులో భాగంగా పెద్ద ఎత్తున 1857 మీరట్ ప్రాంతంలో 1857 మే 10 మీరట్ ప్రాంతంలో తిరుగుబాటు రావడం, అది భారతదేశం మొత్తం విస్తరించడం, ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా బ్రిటిష్ వారు సిపాయిల తిరుగుబాటులు అణిచివేయడం, మన మధ్య ఐకమత్యం లేకపోవడంతో సిపాయిల తిరుగుబాటును అణిచివేయడంతో ఏది ఏమైనప్పటికీ సిపాయిల తిరుగుబాటు ఫైనలైజ్ అయ్యింది. మనం ఓడిపోయాం. బ్రిటిష్ వారు ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్గా అన్ని ప్రాంతాల్లో తిరుగుబాట్లను అణిచివేసేశారు. అయితే ఫైనల్గా బ్రిటిష్ వారికి కావాల్సినటువంటి పాయింట్ దొరికింది. ఏమిటి? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన బాగోలేదు. అయ్యా మీ ప్రైవేట్ కంపెనీ పరిపాలన బాగోలేదు, మేమైతే ఒప్పంద ప్రాతిపదికన పంపించాము, కానీ మీరు ప్రజలను చాలా దారుణంగా హింసించడంతోనే వాళ్ళు మీ పైన తిరుగుబాటు చేశారు. సో ఇక నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన భారతదేశంలో రద్దు అవుతుందని చెప్పేసి ఇక నుంచి కూడా భారతదేశం అనేది నేరుగా బ్రిటన్ పార్లమెంట్ అనేది పరిపాలిస్తుంది భారతదేశాన్ని అని చెప్పేసి విక్టోరియా మహారాణి ఏం చేసింది? 1858 నవంబర్ 1వ తేదీన ఒక ప్రకటన చేసింది. దాన్నే విక్టోరియా మహారాణి ప్రకటన 1858 అంటాం. దాన్ని మన యొక్క ఆంధ్ర ప్రాంతాలు, అంటే లండన్ నుంచి ఆ ప్రకటన చేసింది. మరి దాన్ని ఇక్కడ మన భారత ప్రజలకు తెలియజేయాలి కదా. అప్పటికే తిరుగుబాటు చేసి సిపాయిలు కావచ్చు, వివిధ రకాల సంస్థానాధీశులు కావచ్చు, తెలుసు మీకు లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం చేసి ఎన్నో సంస్థానాలను ఆధీనం చేసుకోవడం అనేది జరిగింది రాజ్య విస్తరణలో భాగంగా. అయితే వీటన్నింటికీ కూడా వెన్నపూయడం కోసము ఒక విక్టోరియా మహారాణి ప్రకటన పేరుతో ఒక పత్రాన్ని జారీ చేస్తే దాన్ని ప్రజలకు తెలియచేయాలి కాబట్టి అప్పటి గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్, ఎందుకంటే 1858తో వైస్రాయ్గా మారాడు కాబట్టి ఈ లార్డ్ కానింగ్ అనే వైస్రాయ్ ఏం చేశాడు? అలహాబాద్లో ఒక దర్బార్ ఏర్పాటు చేసి అక్కడ చదివాడు, అయ్యా ఇగోండి మీరు తిరుగుబాటు చేశారు కదా, ఇక నుంచి మిమ్మల్ని పరిపాలించిన కంపెనీ పాలన రద్దు చేస్తున్నాం, ఇక నుంచి అమ్మగారు అంటే బ్రిటిష్ మహారాణి మిమ్మల్ని పరిపాలిస్తారు, మీకు మంచి చేయడం కోసం అమ్మగారు ఒక ప్రకటన, ఒక హక్కుల పత్రాన్ని రిలీజ్ చేశారు, ఇది చదువుతున్నాను చూడండి అని చెప్పేసి ఆ పత్రాన్ని చదువుతాడు. ఏమిటున్నాయి అందులో? ఇక నుంచి కూడా సంస్థానాధీశులు కదా ప్రధానంగా తిరుగుబాటు చేశారు. ఎందుకు చేశారు సంస్థానాధీశులు సిపాయిలతో కలిపి? అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా లార్డ్ డల్హౌసీ వారి రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. సో కాబట్టి ఆక్రమించుకున్న రాజ్యాలను తిరిగి ఇచ్చేస్తాము, అంటే మేము రాజ్య విస్తరణ పక్కన పెట్టి కేవలం మీ సంక్షేమం కోసమే ఇక నుంచి పాటుపడతాం. ఒకటవ అంశం. రెండవది విద్యా అవకాశాలు అందరికీ కల్పిస్తాం. మూడవది ఈ యొక్క సివిల్ సర్వీస్ ఉద్యోగాలను భారతదేశంలో ఏర్పాటు చేస్తాం, ఎగ్జామినేషన్ని, ఉద్యోగాల్లో భారతీయులకు సమాన అవకాశం కల్పిస్తాం.
మత ప్రచారం చెయ్యము, అర్థమైతే అంటే అన్నీ కూడా భారతీయులకు అనుగుణంగా, ఎందుకంటే మంచి వేడి మీద ఉన్నారు, అప్పటికే తిరుగుబాటు చేసి ఓడిపోయారు, కానీ బ్రిటిష్ వారిపైన కోపం అలానే ఉంది. సో కాబట్టి నివురుగప్పిన నిప్పుల్లో ఉన్నటువంటి సంస్థానాధీశులందరినీ కూల్చేయడం కోసము ఈ ఒప్పంద పత్రాన్ని, అంటే ఈ పత్రాన్ని అంటే విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా ప్రజలందరికీ కూడా, అంటే సంస్థానాధీశులందరికీ కూడా వెన్నపూసే విధంగా ఈ యొక్క ఏమిటి పత్రాన్ని విడుదల చేశారు. అదే కదా, అందులో ఏమిటి ఉన్నాయంటే, సో ఇంతకుముందు కంపెనీతో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా కొనసాగుతాయి, రాజ్య విస్తరణ మేము ఆపేస్తున్నాము, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేస్తున్నాము, ఎవరి ప్రాంతాలు ఎవరి సంస్థానాధీశులకు మీరే సర్వాధీశులు, మీరే ప్రజలను పరిపాలన చేసుకోండి, అర్థమవుతుందా లేదండి, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు ఇస్తాము, యూపీఎస్సీ అంటే ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగ పరిస్థితిని ఎక్కడే నిర్వహిస్తాము, మీ స్థానిక భాషల్లో నిర్వహిస్తాము అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే స్టోరీ అంతా మనం ఇండియన్ హిస్టరీలో మాట్లాడుకున్నాం. కానీ మనకి అనుగుణంగా అంటే మొదట మన వాళ్ళు ఏం నమ్మారంటే నిజంగా ఇవన్నీ కూడా అమలు చేసేస్తారేమో, మనకు మంచి రోజులు వచ్చాయి ఇక నుంచి, అంటే కంపెనీ ఉన్నన్నాళ్ళు కూడా మనల్ని చిత్రహింసలు పెట్టారు, కానీ ఇక నుంచి నేరుగా బ్రిటిష్ పార్లమెంట్ పరిపాలిస్తుంది కాబట్టి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి అనుకున్నారు. కానీ వేడిగా అంటే నివురుగప్పిన నిప్పు పైన కొంత నీళ్లు జల్లింది, కానీ ఆ పూర్తిగా అంటే ఆ పత్రంలో పొందుపరిచిన ఏవి కూడా నిజ జీవితంలో అమలు కాలేదు. అవి కేవలం పత్రానికి మాత్రమే పరిమితమయ్యాయి, పేపర్కి మాత్రమే పరిమితమయ్యాయి, కానీ వాటిని ఏవిటిని కూడా విక్టోరియా మహారాణి అమలు చేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఆంధ్ర ప్రాంతం అనేది ఓవరాల్ విక్టోరియా మహారాణి ప్రకటనతో భారతదేశం మొత్తము కూడా కంపెనీ పాలన నుంచి మహారాణి చేతుల్లోనికి వెళ్ళింది కాబట్టి, అంటే బ్రిటిష్ పార్లమెంట్ చేతుల్లోనికి వెళ్ళింది కాబట్టి ఆబ్వియస్లీ భారతదేశంలో భాగంగా ఉన్న ఆంధ్ర ప్రాంతం కూడా విక్టోరియా మహారాణి పాలనలోనికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇలా విక్టోరియా మహారాణి పాలనా సమయంలో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఎన్ని అని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడండి. 8 జిల్లాలు. ఏమిటవి మీకు తెలుసు, ఉత్తర భారతదేశం అంటే ఉత్తర సర్కారులో చివరి జిల్లా అయినటువంటి గంజాం జిల్లా ఒకటి, మొత్తం 8 అంటున్నాం. నెక్స్ట్ రెండవది ఏమిటంటే విశాఖపట్నం, అర్థమవుతలేదండి. నెక్స్ట్ మూడవది గోదావరి, నెక్స్ట్ నాలుగవది కృష్ణ, నెక్స్ట్ ఐదవది నెల్లూరు, నెక్స్ట్ ఆరవది కడప, ఏడవది కర్నూలు, ఎనిమిదవది బళ్ళారి. 8 వచ్చాయా? 1 2 3 4 5 6 7 8. గంజాము, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, నెల్లూరు, కడప, కర్నూలు, బళ్ళారి. ఈ బళ్ళారి అనేది ఇప్పుడు కర్ణాటకలోకి వెళ్ళిపోయింది. ఈ గంజాం అనేది ఇప్పుడు మనకి ఏమిటి ఒడిస్సాలోకి వెళ్ళిపోయింది. కాకపోతే ఒకప్పుడు ఇవి ఆంధ్ర ప్రాంతంలో భాగంగా ఉండేవి. సో ఇలా 8 జిల్లాలు ఉండేవండి. సో ఆంధ్రాలో విక్టోరియా మహారాణి చేతుల్లోనికి ఆంధ్ర ప్రాంతం వెళ్ళే సమయానికి మనకి 8 జిల్లాలు ఉండేవి. మరి ఈ జిల్లాలన్నింటి ప్రాంతంలో కూడా ఆ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏమైనా తిరుగుబాట్లు వచ్చాయంటే ఆబ్వియస్లీ తిరుగుబాట్లు వచ్చాయండి. ఎందుకు తిరుగుబాట్లు వచ్చాయి? ఈమె పత్రంలో చెప్పినవి అలహాబాద్ దర్బార్లో లార్డ్ కానింగ్ చదివినవి ఏమీ కూడా నిజ జీవితంలో అమలు కావట్లేదు. మరి ఇదే సమయంలో ఈ ఆంధ్ర ప్రాంతంలో కంపెనీ పాలన అనేది అంటే బ్రిటిష్ పార్లమెంట్ చేతుల్లోకి ఆంధ్ర ప్రాంతం వెళ్ళే సమయానికి మనకి గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ ఎవరైతే ఉంటారో, గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ అనేటువంటి వ్యక్తి 1852లో మీకు తెలుసు మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించడం అనేది జరిగింది. అందులో భాగంగా అతను క్రిసెంట్ అనేటటువంటి పత్రికను కూడా స్థాపించాడని చెప్పేసి చెప్తా ఉన్నాం, క్రిసెంట్. సో ఈ పత్రిక ద్వారా గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ ఏం చేశాడు? బ్రిటిష్ వారిని దుమ్మెత్తిపోసాడు. ఏమమ్మా మహారాణి, ఆ ప్రకటన అన్నావు, ఈ ప్రకటన అన్నావు, ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అన్నావు, మత ప్రచారం చెయ్యనన్నావు, ఇన్ని చెప్పావు, మరి ఏవి కూడా నిజ జీవితంలో అమలు కావట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా వారికి ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. ఏ పత్రిక ద్వారా? క్రిసెంట్ పత్రిక ద్వారా, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ద్వారా. ఎవరు? గాజుల లక్ష్మీ నరసింహ శెట్టియార్ మరియు అతని యొక్క అనుచరులు. సో ఈ విధంగా ఈమె చెప్పినవి ఏవి కూడా నిజ జీవితంలో అమలు కాలేదు కాబట్టి ఆబ్వియస్లీ మరలా కంపెనీ ఏదైతే చేసిందో కంపెనీ పరిపాలన బాగాలేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో ఇంతకుముందు చెప్పిన తిరుగుబాట్లు అన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు బ్రిటిష్ రాణి చేతుల్లోనికి వెళ్ళింది. రాణి కాలంలో కూడా పరిపాలన బాగోలేదు కాబట్టి ఆబ్వియస్లీ బ్రిటిష్ ఇండియా కాలంలో అంటే బ్రిటిష్ మహారాణి విక్టోరియా మహారాణి పరిపాలనా కాలంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో కొన్ని తిరుగుబాట్లు వచ్చాయి. మరి అందులో ప్రధానంగా 1879లో 2 తిరుగుబాట్లు వచ్చాయండి. అవే ఏమిటంటే రంపా విప్లవం, రెండవది రేకపల్లి తిరుగుబాటు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రంపా రెబిలియన్, రేకపల్లి మూవ్మెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ రెండింటి గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడతామండి. సో ఇప్పుడు వరకు మనం చెప్పిన తిరుగుబాట్లన్నీ కూడా కంపెనీకి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాట్లు. రంపా విప్లవం కావచ్చు, రేకపల్లి తిరుగుబాట్లు కావచ్చు, ఇవేమిటి? విక్టోరియా మహారాణి అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి తిరుగుబాట్లు. సో ఈ తిరుగుబాట్ల గురించి నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మన కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్
366-21-946 నెంబర్కి కాల్ చేసి మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.